డైరెక్షన్ హరి. V2 Films Production number 1 Pidugu first look launch. Vineet, please join. హలో, దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ, ఈ చిత్రంతో ఎన్సిసి సెక్రటరీ శ్రీ రాజశేఖర రెడ్డి గారిని వేదికపైకి. ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న వినీత్. ఈ వేడుకకు ఇచ్చేసిన మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారికి, అలాగే సుధాకర్ రెడ్డి గారికి, వీరశంకర్ గారికి, రాజశేఖర్ గారికి, మా హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, మీడియా మిత్రులందరికీ, ఇంకా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ముందుగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ గారు గోటీ గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్లో వెల్ నోన్. అలాగే గోటీ సన్స్ ఈ పేరుతోటి వాళ్ళు గత 5 దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నారు. వారి గురించి వైజాగ్లో ప్రతి ఇంటికి తెలుసు. అశోక్ గోటీ గారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలో వెల్ నోన్ పర్సన్గా వైజాగ్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తి. సార్కి సినిమా అంటే చాలా ఫ్యాషన్ ఉన్న వ్యక్తి. అలాగే మా హీరో వినీత్ గారి గురించి చెప్పాలంటే, తనకి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఒక ఫ్యాషన్. తన చైల్డ్హుడ్ నుంచి కూడా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో కూడా చాలా కల్చరల్ యాక్టివిటీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వ్యక్తి. చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాడు. అలాగే డాన్సింగ్, యాక్టింగ్ వీటన్నిటిలో కూడా మన వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్, డాన్సింగ్ ట్రైనింగ్ యూనిట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. సినిమా అంటే విపరీతమైన ఫ్యాషన్ ఉన్న కుర్రాడు. డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఒక మంచి కథ తయారు చేసుకున్నాను. ఆ కథని ఒక 2 minutesలోనే మా హీరో గారు, ప్రొడ్యూసర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే ఆ కథలో అలాంటి కంటెంట్ ఉన్న కథ. అలాగే నేను తయారు చేసుకున్న కథకి, ఆ కథలో హీరో క్యారెక్టరైజేషను ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టరైజేషను. ఆ క్యారెక్టర్ని మా హీరో వినీత్ గారు చాలా ఒక డిఫరెంట్, ఒక 2-3 వేరియేషన్స్ ఉండే క్యారెక్టర్, దాన్ని చాలా గొప్పగా యాక్ట్ చేసి చాలా బాగా చేశారు. ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్తూ, అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది కొత్త కాన్సెప్ట్ అని, బట్ మాది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందండి. చాలా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్తూ ఒక కొత్త కాన్సెప్ట్ ఉన్న కథ ఇది. ప్రెస్ మీట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ దివాళీ అండి. పిడుగు గురించి చెప్పాలంటే ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం అండి. ఈ ఫిలింలో యాజ్ అ కమర్షియల్ లాంచ్లో వీవ్ గాట్ 5 fights, 5 songs అండి, అండ్ మెనీ వేరియేషన్స్ ఉన్నాయండి. రాము గారు ఫస్ట్ టైం నాకు ఇది స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్డ్ అండి. బికాజ్ ఈ ఫిలిం యాక్చువల్లీ ఫ్రాంక్గా ఇఫ్ ఐ టెల్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ బిగ్ బడ్జెట్ అండ్ ఒక పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టార్ చేయాల్సిన సబ్జెక్ట్ అండి ఇది. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు రాము గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. బికాజ్ యాజ్ ఎ యాక్టర్ ఒకే జానర్లో కాకుండా ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ న్యూ ఫేసెస్ అండి. అండ్ పిడుగు హ్యాస్ సాటిస్ఫైడ్ మీ టు ఎక్స్టెంట్ అండి. అండ్ presently film is complete andi, and very soon we'll be coming with a launch of our songs andi, and I hope your support is there with us andi. Thank you andi. ఇలాంటి ఒక చిత్రం ఒక రెగ్యులర్ నిర్మాతలు కూడా తీయాలంటే చాలా కష్టం అనిపించే ఈ పరిస్థితుల్లో తన కొడుకుని హీరోగా చేస్తూ ఆయన చిత్ర నిర్మాణం వైపు రావటం సినిమా పరిశ్రమకు చాలా అవసరం. ఈ రోజుని పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చేయగలరు. అలాంటి పొటెన్షియాలిటీ, సమర్థత ఉన్న నిర్మాత అశోక్ గోతి గారు. నాకు తెలిసి ఒక 10-15 మంది దగ్గర కథలు విన్నారు. ఆ కథల్లో రాము కథ నచ్చి కొత్తవాడైనా సరే తనకు అవకాశం ఇద్దామని ఒక కొత్త దర్శకుడిని, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసిన అశోక్ గోతి గారికి ముందుగా
దర్శకుల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఓవర్ నైట్లో ఎవరో స్టార్ కారు, యాక్టర్గా ప్రూవ్ చేసుకున్న తర్వాతే ప్రేక్షకులు అభిమానిస్తేనే ఎవరైనా సరే వాళ్ళు ఒక స్టార్ స్టేటస్ వస్తుంది. అలాగే వినీత్ కూడా ఈ చిత్రం ద్వారా మంచి యాక్టర్గా ముందు పేరు తెచ్చుకుంటాడని నేను అభిలషిస్తున్నాను. వచ్చే పరంపరలో వినీత్ కూడా వాళ్ళంత మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే రాము ఈ చిత్రం ద్వారా ఒక అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని, అలాగే అశోక్ గోతి గారు ఎఫర్ట్ చేసిన దానికి ఆర్థికంగా కూడా ఈ సినిమా వారిని సంతోష పెట్టాలని, ప్రేక్షకులు దీన్ని ఆదరించి మీడియా మిత్రులు కూడా అందరూ కూడా మొదటిసారిగా ఈ ఇండస్ట్రీలో నిర్మాతగా వస్తున్న వారికి మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. యూనిట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ అన్న గారికి, మీతో కూర్చున్న పెద్దలకి, మీడియా మిత్రులకి దీపావళి శుభాకాంక్షలు. ఈ ఫిలిం నేను చెప్పేది ఏమిటి, ఫిలిము 100% సక్సెస్ అవుతుందని, భగవంతుడు ఖచ్చితంగా దీన్ని బాగా సక్సెస్ చేపిస్తానని కోరుతూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడక్షన్ నంబర్ 1 పిడుగు చిత్ర లాంచింగ్, పోస్టర్ లాంచింగ్కి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటి దీపావళి శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో వెలుగు నింపి చిత్ర జీవితంలో అడుగుపెడుతున్నటువంటి పిడుగులాంటి కుర్రాడు వినీత్ యొక్క సినీ జీవితంలో కూడా ఆ వెలుగు ఉంటుందని, సదా ఉండాలని మొట్టమొదట భగవంతుని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా సోదరుడు రాష్ట్ర రవాణా శాఖ మార్చులు, పండగైనా అనేక బిజీ షెడ్యూల్ ఉన్న అభిరుచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా వచ్చిన మహేందర్ రెడ్డి గారికి, నాకు చిరకాల మిత్రుడు, ఆయనకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారితో పాటు అందరూ కూడా, విశాఖపట్నం వాసి, గోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్సు ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి అశోక్ గోటి గారు, ఇప్పుడే మన ముందు మాట్లాడినటువంటి దర్శక అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మీరు వీరశంకర్ గారు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఫిలిం నగర్ క్లబ్ దాని సెక్రటరీ, ఈ దర్శకుడు వినూతమైనటువంటి కథ ఇచ్చి పిడుగులాంటి, అంటే ఒక దమ్మున్నటువంటి కథ ఇచ్చి దర్శకత్వం చేసినటువంటి రామ్మోహన్ గారు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన అప్పాజీ గారు, నాతో పాటు వచ్చినటువంటి యువజన నాయకుడు శ్రీకాంత్ గారు, కోటంరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారు. ఇంకా ఒక కార్యక్రమానికి ఎప్పుడు కొంత దిష్టి తీస్తుంటాం అప్పుడప్పుడు. ఫస్ట్ కొద్దిగా కరెంటు పోయింది, అది దిష్టి తీసే కార్యక్రమంలో భాగంగా అయింది అనుకుంటాను నేను, ఏం పర్వాలేదు. ఈ కార్యక్రమం ఫార్మల్ ఇనాగరేషన్ కాబట్టి పోస్టరు, దీని తర్వాత ఆడియో లాంచింగ్ విశాఖపట్నంలో ఉంటుంది. పిడుగంటే వర్షాకాలం ఇక్కడ చూసాం, మంత్రి గారి చేతుల మీదుగా పోస్టర్లో ఆ సౌండ్తో పిడుగు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పిడుగు, అయ్యో పిడుగు అని ఇట్లొచ్చిందా ఏమి మెరుపులతో అని. ఈ పిడుగు కూడా సినీ ఇండస్ట్రీలో ఆ రకంగా ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత పిడుగు లాంటి కుర్రవాడు వచ్చిండు, మంచి భవిష్యత్తు ఉందని, సినీ పెద్దలందరి ఆశీర్వాదం ఉంటుందని, ముఖ్యంగా జర్నలిస్టులు పెద్దలు మీరందరూ కూడా పెద్ద మనసుతో ఇలాంటి కొత్త వాళ్ళకి, ఔత్సాహికులకి ఫిలిం ఫీల్డ్లో ఈ పిడుగు కంటే సాహసం అనే టైటిల్ బాగుంటుంది. మీరు చెప్పిన మాటల ప్రకారం ఒక సాహసంతో దమ్మున్నటువంటి కథకి, ఒక దమ్మున్న కథానాయకుడిగా, దమ్మున్న నిర్మాతగా సాహసం చేసి సాంకేతిక వర్గం అందరూ మరి చేసి పిడుగు సినిమాని నిర్మించిన నేపథ్యంలో ఆ పిడుగు కాకుండా ఈ పిడుగుతో సినీ ఇండస్ట్రీలో చక్కటి బిగినింగ్ అవుద్దని, ఆ రకంగా పిడుగులో శక్తి చాలా ఉంటుంది. ఏంటంటే మేఘాల మధ్య నుంచి అది ఆ లైట్నింగ్ పవర్, అంటే సినీ ఇండస్ట్రీకి కొత్త లైట్నింగ్ వచ్చిండు. మరి దీపం వెలిగించి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన నేపథ్యంలో దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కొత్త హీరో, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత, మాకు కూడా నమ్మకం ఉన్నది. పిడుగు పేరుతోటి హీరో కొత్తగా రావడము, ఈ తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా ప్రజల ఆదరణ పొంది మరి
నూతన దర్శకుడు రామ్మోహన్ గారు ఏదైతే కొత్త కథను సెలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా హీరో కూడా చక్కగా వారు యాక్షన్ చేసినని చెప్పడం, దాన్నిటికన్నా ముఖ్యంగా వ్యాపారంగా పేరున్నటువంటి నిర్మాత అశోక్ గోటి గారు మరి వారి తనయుని పెట్టి హీరోగా పిడుగు అనే చిత్రాన్ని తీయడం కూడా మరి నాకు కూడా మాకు నమ్మకం ఉన్నది. పెద్దలు సుధాకర్ రెడ్డి గారు చెప్పగానే మనకు చాలా దగ్గర వీరు సినిమా తీస్తున్నారని చెప్పి రమ్మని వచ్చినాం. ఇక్కడ రాగానే మరి మీరు చెప్పేది చూస్తుంటే కూడా తప్పకుండా ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ పిడుగు కొత్త హీరో, కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పుకుంటూ చల్ 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 కాలమే ఆగేనా కెరటమే కలలే ఈ కడలే